ట్రూ డౌన్ పేరుతో ఏపీలో విద్యుత్ ఛార్జీలు భారీగా తగ్గిపోయాయి. అసలు చరిత్రలో ఎప్పుడూ చూడనంత పరిణామం ఇది. ప్రజలకు ఊరటొచ్చేసింది అని మీడియాలో పెద్ద పెద్ద హెడ్డింగ్లు పెట్టడం చూస్తే పండగ టైంలో చీరల దుకాణాల ముందు పెట్టే డిస్కౌంట్ బోర్డులు గుర్తొచ్చినాయి. 200 ఉండే చీర ఖరీదుని 450కి పెంచి 50% డిస్కౌంట్ అని చెప్పి 225 రూపాయలకి అమ్మేస్తూ ఉంటారు. మనం చూస్తుంటాం. కొనేవాళ్ళేమో 50% డిస్కౌంట్ వచ్చింది అని సంబరపడితే షాపు వాడికేమో అసలు ధర మీద 25 రూపాయల లాభం ఉంటుంది కదా. ట్రూ డౌన్ భాగవతం కూడా ఇలాంటిదే అని కాస్త వెనక్కి, అంటే ఒక సంవత్సరం వెనక్కి వెళ్ళి చూస్తే మనకు అర్థమవుతుంది. ఇది ఆరోపణ కాదండి, కేవలం అంకెలు ఆధారాలతో చేస్తున్న నిరూపణ. విద్యుత్ బిల్లుల విషయంలో చాలా తమాషాలు, చిత్ర విచిత్రాలు ఉంటాయి. మనం బిల్లులు చూస్తూ ఉంటాం. అందులో ఎనర్జీ ఛార్జెస్ అని, ఫిక్స్డ్ ఛార్జెస్ అని, కస్టమర్ ఛార్జెస్ అని, ఎలక్ట్రిసిటీ డ్యూటీ అని, FPPCA లాంటివి 2-3 కేటగిరీలు పెట్టి, ఇంట్రెస్ట్ ఆన్ ఈడీ, సర్చార్జ్, అదర్ ఛార్జెస్, అడ్జస్ట్మెంట్స్, ట్రూ అప్ ఛార్జెస్, ఇలా రకరకాల పేరుతో విద్యుత్ బిల్లులు మనకు వస్తూ ఉంటాయి. ఇందులో ఏదో ఒక ఛార్జీనో సర్చార్జీనో పెట్టేసి భారీగా బిల్లు పెరిగిపోయేలా చేసి మన దగ్గర వసూలు చేసేస్తూ ఉంటారు. మీడియా మన చేతుల్లోనే ఉంటుంది కాబట్టి ప్రభుత్వం విద్యుత్ బిల్లుల్లో ఎంత టోకరాయిస్తోంది, ఇంత దోపిడీ చేస్తుంది మన దగ్గర అనే విషయాన్ని వాళ్ళు చెప్పరు. ఏం చెప్తారు? ఎప్పుడన్నా ట్రూ డౌన్ చేశారు అని అంటే మాత్రం భారీ స్థాయిలో పబ్లిసిటీ ఇస్తారు. ఇప్పుడు చేస్తున్నట్టుగా యూనిట్ మీద 13 పైసలు తగ్గిపోయిందట. అది చరిత్రలో ఎప్పుడూ చూడలేదట ఇలా తగ్గించడం. నిజమేనా? మరి ట్రూ అప్ ఎప్పుడు జరిగింది? గత అక్టోబర్ నవంబర్ కాలానికి వెళ్దాం. అప్పుడు ఏ ఛార్జీ ఎంత పెంచారో మనం చూద్దాం. ఇది గత నవంబర్ నాటి విషయం. APERC recently allowed DISCOMs to collect FPPCA charges to the tune of 6,029 crore. The FPPCA charges will levy a burden of ₹1.27 per unit from December 2024. అంటే డిసెంబర్ 2024 నుంచి ప్రతి యూనిట్ మీద ₹27 చొప్పున 6,29,000 కోట్లు కలెక్ట్ చేస్తారు FPPCA కింద, అంటే ఫ్యూయల్ అండ్ పవర్ పర్చేజ్ ఛార్జెస్ కింద. ఇక ఆ తర్వాత మళ్ళీ పక్కన ఉంది చూడండి. ద కమిషన్ గ్రాంటెడ్ గ్రీన్ సిగ్నల్ ఫర్ కలెక్షన్ ఆఫ్ ట్రూ అప్ ఛార్జెస్ టు ద ట్యూన్ ఆఫ్ 9,414 crore ఫ్రమ్ జాన్ 2025. అంటే జనవరి 2025 నుంచి ట్రూ అప్ ఛార్జీల కింద 9,400 కోట్లకు పైగా భారం మన మీద పడబోతుంది. పర్ యూనిట్ 44 పైసలు చొప్పున అని చెప్పారు. అంటే అక్కడేమో ₹27, ఇక్కడేమో 44 పైసలు. అంటే దాదాపు ₹70 భారం మన మీద పడింది. అప్పుడు మీడియా చెప్పిందా, రాసిందా? భారీగా వడ్డించారు, బాధేస్తున్నారు మనల్ని, బాధుడే బాధుడు విద్యుత్ బిల్లుల్లో అని చెప్పారా? లేదు కదా. ₹70 పెంచితే యూనిట్ మీద చెప్పలా. ఇప్పుడు మాత్రం యూనిట్ మీద 13 పైసలు తగ్గిస్తారట. పండుగ చేసుకోండి, దసరా, దీపావళి, రంజాన్ అన్ని కలిపి ఒకేసారి చేసుకోండి అని చెప్తుంది మీడియా. అది అసలు విషయం. అంటే గత పెంపులోంచి 13 పైసలు తీసేస్తే ఇంకా ₹57 ఎక్కువే కడుతున్నాం ఇప్పటికీ గత ఏడాది కాలంగా. అది అసలు మ్యాటర్. ఆ తర్వాత ఇంకొక విషయాన్ని కూడా చెప్పుకొని తీరాలి. చంద్రబాబు అధికారంలోకి వచ్చిన కొన్ని నెలలకి ఒక మాట చెప్పారు. 1,20,000 కోట్ల రూపాయలు అప్పులు పెరిగే పరిస్థితికి వచ్చింది, మీరు నేను కలిసి ఏ విధంగా తీర్చాలో తీర్చాలి అని పబ్లిక్ మీటింగ్ లో అన్నారు. మీరు నేను అంటే జనము ఆయన కలిసిట. ఆయన ఎలాగే తీర్చేది ఉండదు, ఆ భారం జనం మీదే పడుతుంది కాబట్టి ఇండైరెక్ట్ గా ఆయన ఏం చెప్పారంటే వచ్చే 5 ఏళ్లలో 1,20,000 కోట్లు భారం పడబోతుంది మీ మీద అని సిగ్నల్ ఇచ్చారు చాలా శుతిమెత్తగా. ఆయన మాత్రం హింట్ ఇచ్చి వదిలేరు. మీడియా మనకి చెప్పకపోవడం వల్ల తెలియదు. చాలా చిత్రమైన విషయం ఏంటో తెలుసా? ఏపీలో విద్యుత్ బాధుడి మీద అనేక ఫోరంలు, కాస్త ఆలోచన పరులు చాలా కాలంగా ఆందోళన చేస్తూ ఉన్నారు. విద్యార్థులైతే కొన్ని న్యూట్రల్ ప్లాట్ఫామ్స్ మీద, ఏది సోషల్ మీడియా హ్యాండిల్స్ లోను, పార్టీ పేజీల్లోనూ కాదు, ఇదేంటి ఇంత బిల్లులు వస్తున్నాయి అని మొత్తుకోవడం కనబడుతోంది. ఈ వార్తలేవి తెలుగు మీడియాలో ఎస్పెషల్లీ ఆ 2 పేపర్లలో ఎక్కడా రాలా. కానీ ఇప్పుడు మాత్రం ఛార్జీలు తగ్గించేశారు 13 పైసలు యూనిట్కి అనే విషయాన్ని మాత్రం ఘనంగా చెప్పడం కనబడుతోంది. అంటే బాధినప్పుడు చెప్పరు, ఆయింట్మెంట్ ఇచ్చినప్పుడు మాత్రం ఇంటింటికి ఆయింట్మెంట్ అంటారు. ఆయింట్మెంట్ ఊరికి ఎందుకు ఇస్తారు? అప్పుడు బాధారు కాబట్టి. పైగా కొట్టిన దెబ్బ ₹70 అయితే ఇచ్చిన ఆయింట్మెంట్ 13 పైసలు. అది అసలు మ్యాటర్. ఇది ట్రూ డౌన్, ట్రూ స్టోరీ.